హాయ్ బిందు. హాయ్ ప్రశాంతి. ప్రశాంతి, ఈ రోజు మన రొయ్యరాజు వ్యూయర్స్ గురించి ఏ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి తీసుకున్నారు? ఈ మధ్య కాలంలో ఎక్కువగా వైట్ మజిల్ ఇంకా డివో ప్రాబ్లమ్స్ గురించి అయితే ఎక్కువగా మాట్లాడుతున్నారు. దీని గురించి డిస్కషన్ ఉంటే బాగుంటుంది. అవును, యాజ్ పర్ అవర్ టెక్నికల్ టీమ్ సజెషన్ ప్రకారం కూడా ఎక్కువ మంది రైతులు ఈ సమ్మర్ క్రాప్ సీజన్ నుంచి వైట్ మజిల్ అండ్ డివో ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అదే అడుగుతున్నారు. ఫస్ట్ వైట్ మజిల్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ వైట్ మజిల్ వచ్చేదానికి మేజర్ రీజన్ పూర్ వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అండ్ బాటమ్ లో ఉన్నటువంటి ఆర్గానిక్ లోడ్ వేస్టేజ్. దీంతో పాటు సెలినిటీ చేంజెస్, వాటర్ లో ఆల్రెడీ పట్టిన వాటర్ లో సెలినిటీ చేంజెస్ ఎలా అవుతుంది అనేది మేజర్ గా ఎక్కువ మంది ఫార్మర్స్ అడుగుతున్నటువంటి క్వశ్చన్. మనకి ఇచ్చేటటువంటి మినరల్ కాన్సన్ట్రేషన్ చేంజెస్ అయినప్పుడు ఆటోమేటిక్ గా వాటర్ సెలినిటీ దాంట్లో కూడా చేంజెస్ వస్తాయి. కాబట్టి దాని ద్వారా ఆర్గానిజం అనేది స్ట్రెస్ కి లోన్ అయ్యి మనకి కండ భాగం ఏదైతే ఉంటుందో రొయ్యలో అది మొత్తం తెల్లగా పాలలాగా ముద్దలాగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని వైట్ మజిల్ సిండ్రోమ్ అని ఇట్లా పిలుస్తూ ఉంటారు అనమాట. అట్లానే యాజ్ పర్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేది డివో చేంజెస్ గురించి మీ అబ్జర్వేషన్. పాండ్ లో డివో చేంజెస్ కనుక వచ్చినట్లయితే ఈ చెరువుకి అంచుల వెంబడి ఎక్కువగా రొయ్యలు అనేవి ఈదుతూ కనిపిస్తాయి బిందు. సో దాన్ని బట్టి అక్కడ డివో ప్రాబ్లం ఉందని మనం పూర్తిగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ డివో ప్రాబ్లం అసలు ఎక్కువగా ఏ సమయంలో వస్తుందంటే పాండ్ లో మనం వేయవలసిన దానికంటే అంటే స్టాకింగ్ చేయవలసిన దానికంటే ఎక్కువ మొత్తంలో ఎక్కువ డెన్సిటీలో మనం స్టాకింగ్ చేస్తే ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇంకా అదే విధంగా అది ఎక్కువ డెన్సిటీలో స్టాకింగ్ చేసినట్లయితే ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. టెంపరేచర్ రైజ్ అయినప్పుడు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఈ డివో తగ్గిపోవటం వల్ల రొయ్య యొక్క శరీర భాగానికి అందవలసిన ఆక్సిజన్ సరిగ్గా చేరకపోవటం వల్ల, అంటే ఈ ఆక్సిజన్ అందినప్పుడే రొయ్య యొక్క శరీరంలో రక్త ప్రసరణ అనేది సజావుగా జరుగుతుంది. ఆ రక్త ప్రసరణ సరిగ్గా జరగనప్పుడు రొయ్య యొక్క శరీరంలో ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో ఆ కణాల్లో ఉన్నటువంటి రక్తము గడ్డగట్టుకుపోతుంది. ఆ గడ్డగట్టడం వల్ల డివో సమస్యలు చెప్తున్నారు కదా, దీంట్లో పర్టికులర్ గా బాడీలో ఇటువంటి చేంజెస్ కనిపిస్తాయి అనేది ఏదైనా అబ్జర్వ్ చేశారా? ఈ లక్షణం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే డివో ప్రాబ్లము సాధారణంగా తక్కువగా ఉన్నప్పుడు మనం ఏరేటస్ ఎక్కువగా తిప్పడం, డివో టాబ్లెట్స్ ఇన్స్టెంట్ గా అందించడం వల్ల త్వరగా రిజల్ట్ వచ్చేస్తుంది. కానీ దానికి మించి ఎక్కువ సమస్య అయితే మనం పాండ్ లో ఉన్నట్లయితే ఈ లక్షణం అనేది మనం చూస్తూ ఉంటాము. అంటే వైట్ మజిల్ వచ్చినప్పుడు రొయ్య తెల్లగానే కనిపిస్తుంది. మామూలుగా రొయ్య ట్రాన్స్పరెంట్ గా ఒక గాజు మాదిరిగా కనిపిస్తుంది సాధారణంగా ఉండే ఆరోగ్యవంతంగా ఉండే రొయ్య. అయితే ఈ వైట్ మజిల్ గానీ డివో ప్రాబ్లం గానీ ఎక్కువైనటువంటి రొయ్యలు చూడడానికి ఒకేలా ఉంటాయి బిందు. ఓకే, అంటే మీరు హైపాక్సియా సిచ్యువేషన్ గురించి చెప్తున్నారు. ఓకే, డివో సమస్యతో వచ్చినటువంటి రొయ్యలు మనకి తెల్లగా మారుతూ ఉంటాయి. ఎక్కువగా మిడ్ నైట్ లో కానీ ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో కానీ ఏదైనా ఏరేషన్ సమస్యలు వచ్చి మన డివో స్ట్రెస్ కి గురైనటువంటి రొయ్యలు తెల్లగా కనిపిస్తాయి. చూడటానికి దగ్గరగా ఆల్మోస్ట్ వైట్ మజిల్ లాగే ఉంటుంది. రెండు ఒకేలాగా ఉంటాయి. మనం ఏంటంటే అది చూడటానికి వైట్ మజిల్ లాగా ఉంది అనుకొని మినరల్స్ అప్లికేషన్ అనేది ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటాం. న్యూట్రియంట్స్ దీని వల్ల పాండ్ లో ఎక్కువైపోయి కూడా ఈ ఆల్గల్ బ్లూమ్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. సో అప్పుడు కూడా ఆక్సిజన్ అనేది కొరత ఏర్పడుతుంది. ఇది సెకండరీ ప్రాబ్లం కి కూడా లీడ్ చేస్తుంది. ఆల్రెడీ డివో ప్రాబ్లం ఉంది పాండ్ లో. వీళ్ళు ఇచ్చిన హై మినరల్ డోసేజ్ వల్ల వాటర్ లో న్యూట్రియంట్ లెవెల్ అనేది పెరిగిపోయి ఈ ప్లాంక్టన్ అదంతా పీల్ చేసుకొని బ్లూమ్ ఏర్పడి మళ్ళీ నైట్ టైం ఈ బ్లూమ్ పాండ్ లో ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని కన్స్యూమ్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం వైట్ మజిల్ కి డివోకి కొన్ని మేజర్ సిమ్టమ్స్ చాలా దగ్గర పొలికలో ఉంటాయి. సో ఇమీడియట్ గా మీరు ఇట్లాంటి వైట్ మజిల్ అంటే ఈ కాళ్ల భాగం కింద అలా తెల్లటి చారలాగా వస్తూ ఉంటే అది వైట్ మజిల్ కంటే ముందు మీరు డివో ట్రీట్మెంట్ ఇచ్చుకొని చూడండి. ఇమీడియట్ గా కలర్ చేంజ్ అయితే మనకి అది డివో ప్రాబ్లం. కలర్ చేంజ్ అవ్వలేదు అని అంటే వైట్ మజిల్ ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఎప్పుడైనా ఏదైనా అప్లికేషన్ ఫార్మర్స్ ఇచ్చే ముందులో ఇట్లా మనం చెక్ చేసుకొని ఇచ్చుకొని ప్రాపర్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ చెక్ రిపోర్ట్ ఆధారితంగా ఇవన్నీ చేసుకుంటే ఫార్మర్స్ కి లాస్ నుంచి బయటపడేదానికి అవకాశం ఉంది. ఓకే, అండ్ మీరు ఇచ్చే ఫీడ్ లో కూడా ఇచ్చేటటువంటి న్యూట్రియంట్స్ వైటమిన్ సి, వైటమిన్ ఈ కాంబినేషన్స్ తో ఉన్నటువంటి ఫీడ్ సప్లిమెంట్స్ వాడుకుంటే ఇటువంటి సమస్యల నుంచి త్వరితగతిన బయటపడవచ్చు. థ్యాంక్ యూ ప్రశాంతి. థ్యాంక్ యూ విందు. ఇటువంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రొయ్యరాజు. థ్యాంక్ యూ. మన రొయ్యరాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.